ఏంటి మామ ముఖంలో కళ్ళేదని చూస్తున్నారా? కళ్ళు ఎందుకు ఉండదు మామ కాలేజీకి పోతుంటే? ఇంక అసలు మ్యాటర్ ఏంటంటే ఈ మధ్య మాకైతే సమ్మర్ వెకేషన్ హాలిడేస్ అయితే ఇచ్చారనమాట. సో అవైతే ఈ రోజుతోనే కంప్లీట్ అయిపోయాయి. ఇంక మనమైతే మళ్ళీ కాలేజ్కి అయితే బయలుదేరిపోయాము. ఏంటో ఏమో అందరూ ఏమో ఇళ్ళకాడే ఉన్నారు. జూన్ వచ్చిన దాకా కూడా ఎవడు పోడు. కానీ మనమైతే ఏమో ఇప్పుడే సెలవులు అయిపోయి కాలేజీకి కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా మా ఊరు దర్శనం నుంచి బస్సు ఎక్కేసి వినకొండ బస్ స్టాండ్లో దిగేసి మళ్ళీ వినకొండ బస్ స్టాండ్ నుంచి నర్సాపేట కూడా అయితే వచ్చేసాను. నర్సాపేట నుంచి నేను వెళ్ళాలి సత్తెనపల్లి అనమాట నా కాలేజీ. సో సత్తెనపల్లి బస్సుల కోసం వెయిట్ చేసి సత్తెనపల్లి బస్సు కూడా అయితే ఫైనల్గా ఎక్కేసాను అనమాట. కానీ ఎక్కేసిన అర్ధ గంటకి అయితే బస్సు స్టార్ట్ అయిపోయింది. ఈ రూట్లో అన్ని ఆర్డినరీ బస్సులే ఉంటాయి. నర్సాపేట లో ఈ బిలాల్ బిర్యానీ చాలా ఫేమస్ అంట. మీరు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. అలాగే నర్సాపేట నుంచి వినకొండ నుంచి మన వాళ్ళు ఏదైనా చూస్తుంటే కూడా కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్ గా అయితే సత్తెనపల్లి అయితే రీచ్ అయిపోయినమాట. సత్తెనపల్లి వచ్చేసరికి నాకు 7:30 అయిందనమాట టైం. సత్తెనపల్లి బస్ స్టాండ్ లో దిగేసి మా బావగడి ఫోన్ చేశాడు అనమాట. సో వాడు కూడా వచ్చాడు. కానీ రేపటి నుంచి మనకి 1-2 సిమ్ అనమాట. సో ఆ సిమ్ స్టార్ట్ అవ్వాలంటే మన నోట్స్లు మళ్ళీ కొత్తవి పెట్టాలి. ఇంకా ఆ నోట్స్లు తీసేసుకొని ఇంకా రూమ్ కి అయితే వచ్చేసాము. రూమ్ అయితే నేను లేపసరికి బోసిపోయింది. ఇంకా అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చేసరికి చెమట ఆగిపోయే లోపు మీ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కొట్టండి. రేపు కలుద్దాం.